కేసీఆర్ సభకొచ్చి ప్రాజెక్టులపై చర్చించాలి. ఆయన టైంలోనే ఏపీలో ముచ్చుమర్రి కట్టారు. కుట్రలతోనే ప్రాజెక్టులు ఆగిపోయాయన్న రేవంత్. కేసీఆర్ పాలనలో 44 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా మార్చాం. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్న హరీష్ రావు. కొత్త ల్యాండ్ పూలింగ్ యాక్ట్కి కేబినెట్ ఓకే. రాజధానికి 44,000 ఎకరాల అదనపు భూసేకరణ. బనకచెర్లపై మాట్లాడొద్దన్న చంద్రబాబు. ఇవాళ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో సమావేశం. కూటమి ఏడాది పాలనలో వైఫల్యాలపై చర్చ. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు స్వాధీనం. సింగయ్య మృతి కేసు విచారణలో భాగంగా సీజ్. కక్ష సాధింపు చర్య అంటోన్న వైసీపీ. కడుపు మండిన కుర్రాడు రాసిన ఫ్లెక్సీ అది. గతంలో పవన్ మాట్లాడిన బూతుల సంగతేంటి మరి? కూటమి ఎమ్మెల్యేల నార తీయాలన్న పేరుని. అక్రమ గ్రావెల్ కేసులో సిట్ కస్టడీకి కాకాణి. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. 2 రోజుల కస్టడీకి నెల్లూరు కోర్టు అనుమతి. నేటి నుంచి విచారణ. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో హైకోర్టుకు నివేదిక. పామాయిల్ సరఫరా చేసినట్లు ధృవీకరణ. నివేదిక సమర్పించిన సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ. ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్. తనను ఓడించాలని చూశారన్న మాజీ మంత్రి. కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు అన్ని చోట్ల ఏర్పాటు చేస్తామన్న పొంగులేటి. ఇప్పుడున్న విగ్రహాల్ని తీస్తే ఊరుకోమన్న హరీష్. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 18 గంటల సమయం. జార్ఖండ్ పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం. తెలంగాణలో నేడు రేపు పలు జిల్లాలకు వర్ష సూచన. ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం. లో భారీ అగ్ని ప్రమాదం. ఓ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు. అదుపు చేసిన 16 ఫైర్ ఇంజన్లు. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. ఎరువులు, రైతులకు సంబంధించిన అంశాలపై నిర్ణయం. డిఫెన్స్ ప్రాజెక్టులపైన చర్చించే అవకాశం. కొనసాగుతోన్న ఆపరేషన్ సింధు. ఇరాన్ నుంచి వచ్చిన 280 మంది భారతీయులు. కేంద్ర ప్రభుత్వానికి ప్రయాణికుల కృతజ్ఞతలు. లీడ్స్ టెస్ట్ లో భారత్ ఓటమి. 5 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్. 5 టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి ఇంగ్లాండ్.